జయసుధ గారు మా అబ్బాయి మొదటి సినిమా ఆడియో రిలీజ్ ఉందని, అట్లాగే నాకు తెలిసినటువంటి చిరంజీవి వాసు ఈ సినిమా నేనే నిర్మించాను అంకుల్ అని చెప్పారు. జయసుధ గారి మీద నాకుండే అభిమానం, వాసు పట్ల నాకు ఉండేటువంటి వాత్సల్యంతో ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. వచ్చినాక చూస్తే శ్రేయాన్ని చూసిన తర్వాత అనదర్ తెలుగు అమితాబ్ బచ్చన్ లాగా బ్రహ్మాండమైనటువంటి హైటు, విజయ నిర్మల్ గారు కూడా ఆశీర్వదించారు, మంచి పొడగరి అని చెప్పి. తప్పకుండా అద్భుతంగా మంచి భవిష్యత్తు శ్రేయానికి ఉండాలని, ఈ సినిమా 100% విజయం సాధించాలని చెప్పి నేను మనస్పూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. పెద్దలు దాసరి నారాయణరావు గారు మన సినిమా బస్తీ గురించి ప్రస్తావించారు. ఆ మధ్య అమితాబ్ బచ్చన్ గారు, నాకు నాగార్జున గారు, మా వెంకట్ గారు అమితాబ్ బచ్చన్ గారిని, సుబ్రహ్మరెడ్డి గారు మేమంతా అందులో పాల్గొన్నాం. వారి యొక్క జ్ఞాపకార్థం పెట్టుకున్నటువంటి ఒక అవార్డును అందించే కార్యక్రమంలో గత సంవత్సరం అమితాబ్ బచ్చన్ గారు ఆ అవార్డుకి ఎన్నికయ్యారు. వారి ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆ కార్యక్రమంలో నేను అమితాబ్ బచ్చన్ గారు కలిసి పాల్గొన్నాం. ఆ రోజు చాలా గర్వపడే విషయం అమితాబ్ గారు నాకు చెప్పారు. ముందు ఆయన మా ఇంటికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కలిసి రావడం జరిగింది. ఆ ఉన్నటువంటి సమయంలో మేము మాట్లాడుకున్న కాసేపట్లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, చంద్రశేఖరరావు గారు, ఈరోజు భారతదేశంలో అత్యధికంగా సినిమాలు షూట్ అవుతున్న సిటీ ఏదైనా ఉందంటే అది మీ హైదరాబాదే. డెఫినెట్గా ముంబై కంటే కూడా అత్యధికంగా మీరు చాలా గర్వపడేటువంటి మీ రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడ షూట్ అవుతున్నాయని చెప్పి, దీన్ని మీరు బాగా పెంచాలి, అవకాశాలు చాలా ఉన్నాయని వారు చెప్పారు. నేను కూడా వారికి చెప్పాను. ఆ మధ్య చిరంజీవి గారు కలిసినప్పుడు వారితో కూడా నేను చర్చించడం జరిగింది. మోహన్ బాబు గారితో కూడా నేను చర్చించాను. కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు ఒక సందర్భంలో ఒక ఫంక్షన్లో మేము కలిస్తే కృష్ణ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. మా మంత్రి గారికి శ్రీనివాస్ యాదవ్ కూడా నేను చెప్పడం జరిగింది. కొత్త రాష్ట్రం, కొత్త సంసారం, సర్దుకోవటాలు, ఎందుకంటే ఒక బేసిస్ లేదు, ప్రాతిపదిక లేదు. ఆల్రెడీ ఉండే రాష్ట్రం అయితే దానికి ఆర్థిక వనరులు ఎంత, మంచి ఎంత, చెడ్డ ఎంత, ఓ లెక్క ఆచారం ఉంటుంది. కానీ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి అసలు రెవెన్యూ ఎట్లా ఉంటుంది, ఏ మార్కెట్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయి, ప్రభుత్వ ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, స్కీమ్స్ ఎట్లా రూపకల్పన చేయాలి, ప్రజల అవసరాలు ఏమిటి అని అసెస్మెంట్ చేసుకోవటం, అంచనా వేసుకోవటం, వాటి రూపకల్పన చేయడం అనేది చాలా టఫ్ జాబ్. ఈ 1 year అంతా కూడా మాకందరికి అదే పనిలో మేము నిమగ్నమైనాం. ఈ మధ్యనే మీరు అందరూ చూశారు, ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. కరెంటు సమస్యలను అధిగమించి ఇలా కాలర్ ఎగరేసుకుని మా కరెంటు ఎంత కావాలన్నా ఇస్తాం రండి అని దేశ విదేశ పారిశ్రామికవేత్తలను పిలిచే స్థాయికి ఎదిగింది. ఇట్లాంటి బాలారిష్టాలు అధిగమించి ఈరోజు వెళ్తూ దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు నేను డెఫినెట్గా కేంద్రీకరించబోయేది మన చలనచిత్ర పరిశ్రమ గురించే. ఒకసారి రాఘవేంద్రరావు గారిని, దాసరి గారిని, సినిమాలో ఉండేటువంటి దిగ్గజాలు అందరినీ పిలిచి చాలా అద్భుతమైన పద్ధతిలో సినిమా రంగాన్ని విస్తరింపజేయడానికి అన్ని చర్యలు తీసుకుంటా అని చెప్పి వీలైనంత త్వరలోనే నేను సమావేశం నిర్వహిస్తా అని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. తదనంతరం 2-3 విషయాలు కూడా ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇక మొత్తం నేను సినిమా దిగ్గజాల మధ్య నిల్చొని ఉన్నా కాబట్టి, ఇక్కడ ఫిలిం నగర్ ఉంది మనకి. గతంలో పెద్దలు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ప్రప్రథమంగా ఇక్కడికి సినిమా రంగాన్ని తీసుకురావడంలో వాళ్ళు ఆద్యులు. నేను జయసుధ గారికి చెప్పాను, వారి నన్ను ఆహ్వానించడానికి వచ్చినప్పుడు, అమ్మ తర్వాత నువ్వు సినిమాలు చూడలేదు, మళ్ళీ చూస్తే మీ సన్ సినిమాని చూడాలి నేను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అక్కడి వరకు మేము చూసాం, జయసుధ గారి వరకు చూసాం తప్ప ఆ తర్వాత వచ్చేవాళ్ళు ఇప్పుడు మాకు వారి ఎవరో కూడా తెలియదు, అట్లాంటి పరిస్థితి ఉందని చెప్పాను నేను. అందుకే అవకాశం పోయింది కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ
నేను సినిమాలు చూడడం మన శ్రేయన్ సినిమాతోనే మొదలవుతుంది. డెఫినెట్గా సినిమా రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నాకున్నటువంటి ఆలోచన, ఒకప్పుడు అన్నపూర్ణ, ఇప్పుడు మనకు అన్నపూర్ణ స్టూడియో ఏదైతే ఉందో, పద్మాలయ స్టూడియో ఏదైతే ఉందో, రామానాయుడు గారు నిర్మించినటువంటి స్టూడియో ఏదైతే ఉందో, అవి ఊరికి బయట ఉన్నటువంటి ప్రాంతాలు, చాలా దూరంగా సిటీకి ఉన్నటువంటి ప్రాంతాలు. ఇప్పుడు వాటిని దాటి చాలా దూరం మన సిటీ ఎన్నో కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది. అదంతా ఇప్పుడు దానికంతా ఒక కమర్షియల్ వాల్యూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ సినిమా స్టూడియోలు ఇచ్చింది మరెవరికో కాదు, కోట్లాది మంది తెలుగు ప్రజలను దశాబ్దాల తరబడి రంజింపజేసినటువంటి మా కళాకారులకు. కాబట్టి దాంట్లో కొన్ని చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి. నేను కృష్ణ గారికి కూడా చెప్పాను, ఒకసారి మీతో చర్చించిన తర్వాత క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఫిలిం నగర్కి సంబంధించి మన సినిమా స్టూడియోలకు సంబంధించి డెఫినెట్గా మంచి వెసులుబాటు కల్పించి వాటి కమర్షియల్గా మీరు వాడుకునేటట్టుగా మళ్ళీ ఇతర చోట బ్రహ్మాండమైనటువంటి స్టూడియోలు కట్టుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తుంది. గతంలో ఉన్న చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫిలిం నగర్ సొసైటీ కూడా మన కళాకారులకు ఇచ్చిన స్థలాలు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏవో దానిలో దొరికి ఉండవచ్చు, గోరంతలు కొండంతలు చేసి చూపించే ప్రయత్నాలు కూడా జరిగి ఉండవచ్చు. ఏ రాజ్యంలో ఏ దేశంలో కవులు, కళాకారులు, గాయకులు గౌరవింపబడతారో, పూజింపబడతారో అక్కడ సమాజం చాలా సుభిక్షంగా ఉంటుంది, మంచి సందేశం పోతుంది. కాబట్టి తెలంగాణకు ఆ సంస్కారం కూడా ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరం డెఫినెట్గా భారతదేశంలో అనతి కాలంలోనే చాలా గొప్ప నగరంగా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మన సినిమా రంగాన్ని అన్ని రకాలుగా, ఎందుకంటే అందరికీ అనువైన ప్రాంతం హైదరాబాద్. సౌత్ ఇండియన్ ఫిల్మ్ కావచ్చు, హిందీ సినిమాకి కావచ్చు, ఇతర ఏ భాషల వాళ్ళకైనా మంచి సెంటర్గా మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. నేను అందరితో కూడా కోరేది ఒకటే, మీరు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఇంకా కొత్త స్టూడియోలు మనం కట్టుకుందాం, కొత్త ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుందాం. నేను జయసుధ గారు నాకు చెప్పినప్పుడు నేను అడిగాను, అమ్మ ఏంటి ఆయన షూటర్ కదా, చాలా ఫేమస్ షూటరు, ఈ రిప్రజెంటెడ్ తెలంగాణ షూటర్ని ఆయన నమోదు చేసుకున్నారు, మరి వారికి ఫిలిం యాక్టింగ్లో ట్రైనింగ్ ఇప్పించారని నేను అడిగాను. అడిగితే ఇప్పించానండి, ఢిల్లీలో ముంబైలో ఇన్స్టిట్యూట్లో ఇప్పించామని కూడా చెప్పారు. సో ఆ రకంగా మనం ముంబై వెళ్ళే అక్కర్ లేకుండా మనకి ఇంత పెద్ద అద్భుతమైనటువంటి దర్శక రత్నలు, దర్శక కేంద్రులు అంతా మన దగ్గర ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకెక్కడో మన వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేటువంటి అవసరం ఉండకూడదు. ఇక్కడనే అట్లాంటి సంస్థలు మనం నెలకొల్పి వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన దగ్గర ట్రైనింగ్ తీసుకునే పరిస్థితి ఉండాలి. అటువైపుగా మనం పోవాలి. సో మనకున్నటువంటి దిగ్గజాలలో ఎవరెవరికి ఏ ఆప్టిట్యూడ్ ఉంది, ఎవరెవరు ఏ రంగంలో పోవాలనుకుంటున్నారు, ఇన్స్టిట్యూట్ స్థాపించాలనుకునే వాళ్ళు ఎవరు, స్టూడియో కట్టాలనుకునే వాళ్ళు ఎవరు, అద్భుతమైనటువంటి సౌండ్ రికార్డింగ్ థియేటర్స్ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరు, ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నింటినీ ఏ విధంగా మనం గొప్పగా తయారు చేసుకోవచ్చు అందరం కూర్చుని చర్చించుకొని, ఒకటి కాకపోతే 2 రోజులు కూర్చుందాం, 2 సార్లు కూర్చుందాం. ఇప్పుడు ఫిలిం నగర్లో ఉన్నటువంటి స్థలాలు తెలంగాణ సినీ కళాకారులు కూడా ఈ మధ్యనే వాళ్ళు ఊపిరి పోచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సినిమా పరిశ్రమ తెలంగాణకి చాలా దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి అవకాశాలు రాలేదు, చాలా తక్కువగా వచ్చినాయి, అందులో ప్రవేశం లేదు. కాబట్టి ఈ మధ్యనే కొత్త కళాకారులు కానీ, పాటల రచయితలు కానీ, దాసరి గారు ప్రోత్సహించినటువంటి అనేక మంది పాటల రచయితలు కూడా ఈరోజు నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 స్థానాలలో వెలుగొందుతూ ఉన్నారు. అట్లా మా శంకర్ గారు కానీ, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ కానీ, నాకు తెలిసి దాసరి గారే వారిని ప్రోత్సహించారు. వారంతా కూడా అభివృద్ధిలోకి వస్తూ ఉన్నారు. అందరం కలగలిపి తెలుగు సినిమా ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళు చూసినా, ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చూసినా తెలుగు సినిమానే. భాషకు, కళకు, గీతానికి, సంగీతానికి అవధులు కానీ, అవరోధాలు కానీ, ఎల్లలు కానీ, రాష్ట్రాలు కానీ ఉండవు. దాన్ని ఎవరు కూడా కాదని లేదు. లతా మంగేష్కర్ గారు పాట పాడితే మనం అందరం వింటాం. అమితాబ్ బచ్చన్ గారి యాడ్ ఫిలిం కూడా మనం అందరం ఆసక్తిగా చూస్తాం. ఆయనకు భాష లేదు. వారికి 70 ఏళ్ళు దాటిపోయిన అమితాబ్ బచ్చన్ గారు చిన్న పిల్లాడు చూస్తే కూడా ఎవరైనా అంటే అమితాబ్ బచ్చన్ గారు అని చెప్తారు. అంత పాపులారిటీ ఉంటుంది. అది కళాకారులకు ఉండేటువంటి గొప్పతనం. దాన్ని కాపాడవలసిన బాధ్యత, దాని ఔన్నత్యాన్ని పెంచవలసిన బాధ్యత మంచి పద్ధతిలో ఆలోచించే ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైనటువంటి ఆదరణ మీకు కనపరుస్తుంది. ఈ సందర్భంగా ఈ శుభవార్త మా అన్న దాసరి గారికి తెలియజేస్తూ, మరో అన్న మోహన్ బాబు గారికి తెలియజేస్తూ, మిగతా మిత్రుడు రాఘవేంద్రరావు గారికి తెలియజేస్తూ, తప్పకుండా షార్టెస్ట్ పాసిబుల్ టైంలో నేను సమావేశం పిలుస్తాను. మనందరి వెసులుబాటు చూసుకొని శ్రీనివాస్ యాదవ్ గారు వేదిక ఏర్పాటు చేస్తారు. 1 డే ఆర్ 2 డేస్ కూర్చుందాం, కొంచెం లాంగర్ స్పెల్స్ కూర్చుందాం.
నేను చిరంజీవి గారిని కూడా వారికి కూడా చెప్పాను, ఇంకా ఎవరినైనా పిలుచుకుందాం, మీ సలహాను అనుసరించి అందరినీ పిలిచి కూర్చొని మాట్లాడి ఇక్కడ పరిశ్రమను ఎంత గొప్పగా మనం ముందుకు తీసుకుపోగలుగుతామో ఆలోచన చేసుకుందాం. ఫిలిం నగర్ లాంటి మరో ఫిలిం నగర్ 2ను కూడా అద్భుతంగా ఏర్పాటు చేసుకుందాం. ఇప్పటికీ అవకాశాలు రాని వాళ్ళకి, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా మా నామినల్ రేట్స్లో 1 రూపీ యార్డ్ చొప్పున బ్రహ్మాండంగా మనం ప్లాట్లు కూడా ఏర్పాటు చేసుకుందాం. ఆ రకంగా కళాకారులకు, డైరెక్టర్లకు, గాయకులకు వీళ్ళకి ఇవ్వడం మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమలో పనిచేసేటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, లైట్ బాయ్ నుంచి మొదలుకొని ఇతరత్ర ఎవరైతే ఉంటారో వారికి ఒక చిత్రపూరి కాలనీ ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. అది కాకుండా ఇంకా ఎలాంటి అవసరాలను గుర్తించి దానికి కూడా స్థలాన్ని కేటాయించుకొని వారందరినీ కూడా అకామిడేట్ చేసుకుంటే అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండి ఏ క్షణంలోనటువంటి వచ్చేటువంటి ఏ సినిమాని ఇక్కడ చేసుకోవాలనేటువంటి హంగులు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రకమైన చక్కటి వాతావరణాన్ని మనం నెలకొల్పుకుందాం. మరొకసారి హృదయపూర్వకంగా చిరంజీవి శ్రేయన్ను మనసారా దీవిస్తూ ఆయన అత్యున్నతమైనటువంటి శిఖరాలకు ఎదిగి గొప్ప నటుడుగా పేరు తెచ్చుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ దీవిస్తూ నేను విరమిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ కేసీఆర్ గారు. He did everything to protect his love. I love you too. ఆనాటి మాట కోసం రోషాన్ని పౌరుషాన్ని చంపుకున్న డమ్మిరా ఈ అమ్మిరాజ్. మీ అన్నయ్య ఎప్పుడు తప్పు చేయలేదు. For him, loyalty was everything. నీ మ్యూజిక్ దెబ్బకి ఓజోన్ చిల్లులు పడి గ్లోబల్ వార్మింగ్ అయిపోతుందో. మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. Violence was his only response. Basti, releasing soon at your favorite theatres. నాకు సినిమా పరిశ్రమలో నాకు నిజమైన చెల్లెలు తను బిడ్డను ఈ రోజున సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తుంది. మా బిడ్డల్లాగానే తను కూడా గొప్ప నటుడు అవ్వాలని, మంచి నిర్మాత అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.